ప్రియా, మీరు చూస్తున్నారు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. ఎంద్రేసం రహదారి మరమ్మతులకు 60 లక్షల రూపాయలు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నుంచి ఇంద్రేసం మీదుగా పెదకంచెర్ల వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేసం మీదుగా పెదకంచెర్ల వరకు 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంతో పాటు ఇంద్రేసం, రామేశ్వరం బండ, పెదకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, బచ్చిగూడెం, పోచారం గ్రామాలు మాత్రమే కాకుండా నర్సాపూర్ నియోజకవర్గంలో పలువురు ప్రజలు కూడా ఈ రహదారిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మంత్రులకు విజ్ఞప్తి చేసిన తర్వాత రహదారి విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని, ప్రస్తుతం 20 లక్షలు ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బిఏఈ చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు అంతిరెడ్డి, బండి శంకర్, దుర్గారెడ్డి, రామచందర్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బేగంపేట వరకు ప్యాచ్ వర్క్ బీటీ రిగ్యువల్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి డిస్ట్రిక్ట్స్ అంతా లెవెలింగ్ చేయడం, బిల్లులకు సహకారంతో చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎండ్బి తరఫున 60 లక్షల రూపాయలతోటి బీటీ రిన్యూవల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి చాలా రోజులు చాలా ఇబ్బంది ఉండే. ఫ్యూచర్లో గిట్ట దీన్ని డబల్ రోడ్ తీసుకోవడానికి హెచ్ఎండిఏకి పంపడం జరిగింది. ఇక్కడ మన జిహెచ్ఎంసీ లిమిట్స్ ఓఆర్ఆర్కు బేగంపేట వరకు డబల్ రోడ్డు, సెంటర్ లైటింగ్తో సహా ప్రపోజల్ పంపడం జరిగింది. అతి తొందరలోనే అది కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. విపరీతంగా కాలనీలు పెరుగుతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. అందరికి అనుగుణంగా రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా, రాకపోకల రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.